హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక ట్రావెల్ వ్లాగ్ చేస్తున్నాము. ఇది ప్యారిస్లో ఉన్న ఈఫిల్ టవర్ అండ్ ప్యారిస్ ఈఫిల్ టవర్ చుట్టాలో ఉన్న ప్లేస్లో. సో మేము ఫస్ట్ నైట్ వెళ్ళాము. సో అందుకే నైట్ వ్యూ తీస్తున్నాము. ఇది వచ్చేసరికి లైక్ కింద నుంచి తీసాము. సో ఈ లైటింగ్ వచ్చేసరికి లైక్ ఫుల్ వ్యూ తీస్తే కాపీరైట్ వేస్తారు. సో అందుకే కింద నుంచి తీస్తున్నాము. అండ్ దిస్ లైటింగ్ ఇస్ డన్ లైక్ 10 to 15 years old, and this view is totally amazing, and like this will have a virtual reflection of Eiffel Tower, and you can see it from bottom view. చూడమ్మా, నైట్ టైం తీశారు, నైట్ టైం లైటింగ్లో తీశారు ఇది. అండ్ ఇదికి వచ్చేసరికి సైడ్లో చూస్తున్నారు కదా, ఇది అన్ని స్టెప్స్. సో మీకు ఈ ఈఫిల్ టవర్ కలరే ఒక గోల్డ్ కలర్ లాగా కనిపిస్తుంది నైట్ వ్యూలో. అండ్ పైన ఒక టార్చ్ కూడా పెట్టారు. అండ్ ఇది వచ్చేసరికి ఈఫిల్ టవర్లో ఉన్న లైటింగ్ రిఫ్లెక్షన్ ఆపోజిట్ ఒక గ్లాస్ బిల్డింగ్లో వస్తుంది. సో ఆ రిఫ్లెక్షన్ తీసాము. And you can see like a night mode vision of Eiffel Tower from bottom view. And next day we were going to climb the Eiffel Tower. So this is the morning. ఇది వచ్చేసరికి మార్నింగ్ మేము ఈఫిల్ టవర్ ఎక్కడానికి వెళ్తున్నాము. సో అప్పుడు తీసే రికార్డింగ్ ఇది. సో ఇదిలో మేము కింద నుంచి మార్నింగ్ ఎట్లా ఈఫిల్ టవర్ సన్లైట్లో ఎట్లా ఉంటుంది అని చూపిస్తున్నాము. సో ఇదికి వచ్చేసరికి మనం ఫస్ట్ ఫ్లోర్ దాకా స్టెప్స్లో ఎక్కాము. అండ్ ఫస్ట్ ఫ్లోర్ తర్వాత టాప్ ఫ్లోర్, లైక్ చాలా ఫ్లోర్స్ ఉంటుంది, కానీ మనం ఫస్ట్ స్టెప్ అండ్ లాస్ట్ స్టెప్ అని చెప్తాం కదా, అది ఈ ఫస్ట్ స్టెప్లో గ్లాస్ బాటమ్ ఉంటుంది. సో గ్లాస్ బాటమ్ నుంచి కింద చూడొచ్చు. సో ఇది టాప్ ఫ్లోరు. అండ్ ఆపోజిట్లో ఉన్నది పార్లిమెంట్. ది ఆపోజిట్ బిల్డింగ్ ఇస్ పార్లిమెంట్ ఆఫ్ ఫ్రాన్స్. అండ్ దిస్ ఈస్ ది టాప్ వ్యూ ఆఫ్ ఈఫిల్ టవర్, లైక్ వాట్ వి సే యాజ్ ఈగిల్ వ్యూ ఆఫ్ ఈఫిల్ టవర్. యాక్చువల్గా ఇది నాగార్జున సినిమా మన్మధుడులో ఇక్కడే షూటింగ్ తీశారు. అవును, మన్మధుడులో తీసే షూటింగ్ వచ్చేసరికి కింద ఒక బ్రిడ్జ్ ఉంటుంది. నేను అది ఇప్పుడు చూపిస్తాను. లైక్ ఇక్కడ చూసారు కదా, కింద ఒక రోడ్డు, ఆ రోడ్డులో వెళ్ళే దారి నుంచే ఈ యాంగిల్లో తీశారు. అండ్ ఇది తర్వాత ఈ రివర్ వచ్చేసరికి చాలా ఫేమస్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఫుల్ బోటింగ్స్ అన్నీ ఉంటుంది. అండ్ ఈ ఈఫిల్ టవర్లో 4 సైట్స్లో మనం చూడొచ్చు. సో నేను మ్యాక్సిమం ఆ 4 సైట్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొక సైడ్లో వచ్చేసరికి ఫుట్బాల్ స్టేడియం ఉంటుంది. ఇది కూడా లైక్ వరల్డ్ ఫేమస్ ఫుట్బాల్ స్టేడియం. అండ్ ఇది వచ్చేసరికి టెలిస్కోప్, లైక్ యూ హ్యావ్ టు పే $1 టు వ్యూ ఫ్రమ్ ది టెలిస్కోప్. అండ్ యూ విల్ హ్యావ్ ఏ ఈగిల్ వ్యూ ఆఫ్ ఫుట్బాల్ స్టేడియం విచ్ ఇస్ ఫేమస్. ఇక్కడ చూడండి, ఫుట్బాల్ స్టేడియం కింద ఉంది. సో ఈ ఫుట్బాల్ స్టేడియం చాలా ఫేమస్ ఇక్కడ. ఫ్రాన్స్ నేటివ్ టీమ్ హోమ్ గ్రౌండ్ ఇది. అండ్ ఈ సైడ్ నుంచి కింద వెళ్ళచ్చు, అదే స్టెప్స్ ముందు చూపించాను. అండ్ యూ హ్యావ్ లైక్ 4 సైడ్ వ్యూ ఆఫ్ ఈఫిల్ టవర్ ఫ్రమ్ ది టాప్. So this is the stair from which we have to get down. So we are getting down of Eiffel Tower. This is the main lift. ఇదే లిఫ్ట్. మనం కింద వెళ్తున్నాం ఈఫిల్ టవర్ పైన నుంచి. సో ఈఫిల్ టవర్ హైట్ వచ్చేసరికి 900 feet ఉంటుంది. లైక్ ఇది కట్టేది వచ్చేసరికి 18th century 1889లో కట్టారు. 131 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇది. ఇది మెయిన్గా కట్టేది ఎందుకంటే లైక్ ఒక ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ ఉంటుంది కదా, అదికి మెయిన్ ఎంట్రన్స్ లాగా కట్టారు అప్పుడు. సో ఇది కింద వెళ్ళే స్టేర్స్. సో నేను ముందే చెప్పాను కదా, ఫస్ట్ స్టెప్ దాకా లిఫ్ట్, తర్వాత ఫస్ట్ స్టెప్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ దాకా స్టేర్స్ ఉంటుంది అని. దగ్గర దగ్గర 300 స్టేర్స్ ఉంటుంది కింద దిగడానికి. అండ్ దిగే చోటు ఫుల్ ఇట్లా కేజెస్ లాగా చేసి పెడతారు, ఎందుకంటే ఎవరైనా స్లిప్ అయ్యి కింద పడకూడదు అని ప్రొటెక్షన్ కేజెస్ ఉంటుంది.
సో ఇది లేకుండా ఇక్కడ ఉండదు, ఎందుకంటే చాలా హైట్ అండ్ టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది. వింటర్ నవంబర్ డిసెంబర్ ఫిబ్రవరి దాకా పైన ఎక్కితే -2 to -3 degrees ఉంటుంది. లైక్ గ్రౌండ్ టెంపరేచర్ నుంచి మైనస్ చేసుకోవాలి. ఇప్పుడు కింద 0 degree అంటే పైన ఎక్కితే -2 ఉంటుంది. సో అంత డిఫరెన్స్ ఉంటుంది. సో ఇదే చెప్పాను కదా, ఫుల్ కేజెస్. సో దిస్ ఇస్ వెల్ ప్రొటెక్టెడ్ స్టేర్ కేస్ టు గెట్ డౌన్ ఆఫ్ ఈఫిల్ టవర్. So this cage is for extra protection for people who are getting down. అండ్ ఈ స్టీల్ రస్ట్ అవ్వకుండా ఉండడానికి లైక్ వాళ్ళు చాలా మెయింటెనెన్స్ చేస్తారు. ఎక్స్ట్రా కోటింగ్ అండ్ స్టీల్ ప్రొటెక్టర్ వేస్తూనే ఉంటారు, లైక్ ఎవ్రీ 3 years 4 yearsకి ఒకసారి. సో ఇది కింద నుంచి నేను స్టార్స్ అన్నీ చూపిస్తున్నాను. ఈ వరల్డ్లో వింతల్లో ఒకటి ఇది. అవును, దిస్ ఇస్ లైక్ ది వన్ ఆఫ్ ది వరల్డ్ వండర్స్. సో వీ కేమ్ డౌన్ అండ్ వీఆర్ గోయింగ్ టు షో ఇట్ అగైన్, లైక్ ది ఈఫిల్ టవర్. కింద వచ్చేసాము. సో ఇదే ఎగ్జిట్. సో ఎంట్రన్స్ ఒక టవర్ కింద నుంచి ఉంటుంది, ఎగ్జిట్ ఇంకొక టవర్ కింద నుంచి ఉంటుంది. లైక్ టవర్ అంటే పిల్లర్ చెప్తారు ఇంగ్లీష్లో. 2 years క్రితం రామ్ వాళ్ళు వెళ్ళారు, రామ్ వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు తీసింది. అవును, ఇది అన్నీ నా ఫ్రెండ్సే. ముందుకు వెళ్ళేది నేనే లాస్ట్లో. ఇది బేస్మెంట్ అనమాట. సో వీడు కూడా నా ఫ్రెండే, కానీ నా బేస్మెంట్ కోసం ఇది పెట్టాను. కింద నుంచి వ్యూ అది. అవును, ఇది పైన చెప్పాను కదా గ్లాస్, ఇది అది కూడా చూపించాను ఇదిలో, గ్లాస్ ఫ్లోరింగ్స్. సో ఇది తర్వాత లైక్ మేము కామెడీగా ఒక చేసాము, లైక్ మా పిక్చర్స్ డ్రాయింగ్ చేసాము. ఇది నా ఫ్రెండు, లైక్ నాది ఇక్కడ పిక్చర్ ఉంది. మీరు ఎవరైనా ఉంటే కనుక నా పిక్చర్ ఏది అని గెస్ట్ చేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నన్ను కూడా ఇక్కడ ఫనీగా స్కెచ్ చేశారు. So if anyone has any idea, like you can guess me in this picture. Already they have drawn me in this picture, so you can guess me, like where I am, and you can just give a comment in below comment section. So this drawings will be around like 30 euros per chat, like you can draw for how many people you want, but like per chat they will charge around 30 euros. మన ఇండియా అమౌంట్కి వచ్చేసరికి ఒక 2500 రూపీస్ దగ్గర ఒక చాట్కి. చాలా ఫనీగా ఉంటుంది ఇది. టోటల్ 7 members వెళ్ళాము. సో 7 people's డయాగ్రామ్ ఉంటుంది. అండ్ ఇది తర్వాత వచ్చేసరికి మేము కొన్ని స్ట్రీట్స్ తీసాము. సో ఈఫిల్ టవర్కి ఆపోజిట్లో ఇక్కడ చూడండి, ఫార్లో ఈఫిల్ టవర్ కూడా ఇదిలో కనిపిస్తుంది. అండ్ ఈ జైంట్ వీల్ చాలా ఫేమస్ ఇక్కడ. సో దిస్ ఇస్ ది జైంట్ వీల్ విచ్ ఇస్ represented in France main documents, and it is a symbol of France, mainly Paris. So this is the main circle of Paris. And after this we are ending our journey, and this is our return in flight. ఇదే మా రిటర్న్ ఫ్లైట్ మళ్ళీ ఇటాలీకి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మే హెల్ప్ యూ సుధాకర్.